ఊకే 5 కిలోలు 10 కిలోలు కొనుక్కొచ్చుడేంద్రా? అరకతుండదు బరకతుండదు. ఊర్లా మల్లయ్య కాక దగ్గర మాట్లాడతా ఒక్క పరే 2 క్వింటాలు వేసుకో. ఇంట్లో ఎప్పుడు బియ్యం నిలువ ఉండాలి, ఊడ్చేసినట్టు చేసుకోవద్దు గిట్లా చెప్తుంటారు పెద్దలు. మొన్నటిదాకా ఏ ఇంట్లో ఎట్లున్నా వచ్చే నెల మాత్రం గా పని పక్కా అయితదుల్లా. కాకుంటే కొనాల్సిన పనే లేదు. కోపిన్ కారెట్ ఉన్నోళ్ళ ఇంట్లో సర్కారోళ్ళ సన్న బియ్యం సరిపోను పడతాయి. అచ్చే నెల కోపన్ బియ్యానికి పోతోళ్ళు 2 బస్తాలు పట్టుకోవర్రి. వెనకాల ఇంకోళ్ళు పోతే మంచిది. ఎందుకు అంటారా? 3 నెలల బియ్యం ఒక్కపారే జోక్తే మోస్కరానికి తిప్పల కదా. మరి జూన్ నెలది ఎట్లయినా వస్తాయి. జూలై ఆగస్టుగిన అప్పుడే ఇచ్చే ఆలోచన చేస్తుండ్రబ్బా. ఇప్పుడు మనిషికి 6 కిలోలు వస్తే అప్పుడు 18 కిలోలు. ఇంట్లో 4 ఉన్నారనుకో 72 కేజీల బియ్యం వస్తాయి ఒక్కపారే. దీనికో లెక్కుందట. ఆనాకాలంలా వరదలు వార్తంటే గోదాంలకెళ్ళి బస్తాలు తెచ్చుడు తిప్పలైతుందట పతేడు. మీద పట్టాలు మంచిగా గప్పకుంటే తడుస్తాయి సుత. మళ్ళా డీలర్ల కాంచి ఊకూకే పట్టుకుపోయే బాధ లేకుండా ఇద్ది పబ్లిక్ గిన. గందుకే 3 నెలలై ఒక్కనాడే ఇయ్యాలని రాష్ట్రాలకు సెంటరోలు ఆర్డరేసే పని నడుస్తుందట ఢిల్లీలా. కానీ అన్నం తిన్నంత అల్కగేం కాదు. నెలకు 1,75,000 టన్నుల బియ్యం పంచుతుంటే 3 నెలలకు కలిపి 5,25,000 టన్నులు కావాలి. అవి కూడా సన్న బియ్యం. స్టాక్ ఎంతుందో చూసుకొని జప్పున రైతుల కాడ వడ్లు కొని బియ్యం బట్టియూరని ఆర్డరేసిండ్రట. అయితే గన్ని బస్తాలు పట్టేంత గోదాంలు అంతటా లేవు. మళ్ళా డీలర్ షాప్ల సుత దించుకుంటానికి జాగసాలది. ఇంకో 10-15 రోజులైతే కోపన్ బియ్యం ఇయ్యాల్సిందే. చూడాలే మరి అప్పటి వరకు ఈ పనులన్నీ సగబెట్టి 3 నెలలే ఇస్తారో 1 నెలయే జోక్తారో.